నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్న ఆదోని అడ్వకేట్ బార్ అసోసియేషన్ సభ్య సమాజంలో స్త్రీలకు పురుషులతో పాటు సమాన హక్కు కల్పించాలంటూ ఐక్యరాజ్య సమితి మార్చి 8, 1975లో అంతర్జాతీయ మహిళల దినోత్సవంగా తీర్మానం చేసింది. అందులో భాగంగాను నేడు ఆదోని పట్టణంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న అడ్వకేటర్స్ ఈ నెల 10వ తేదీ పోలియో ఆదివారం సందర్భంగా ర్యాలీ చేపట్టిన మున్సిపల్ అధికారులు మరియు ఆరోగ్య శాఖ అధికారులు. మన చేతిలోనే ఉంది. మీరు ప్రయాణంలో ఉన్నా సరే బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లో కూడా పల్స్ పోలియో వేసే సదుపాయం కలదు. దీనిని ఉపయోగించుకోగలరు. కూడా పల్స్ పోలియో వేసే సదుపాయం కలదు. దీనిని ఉపయోగించుకోగలరు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల ఈ నెల 10వ తేదీన పోలియో ఆదివారం సందర్భంగా అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ర్యాలీ చేపట్టిన మున్సిపల్ మరియు ఆరోగ్య శాఖ అధికారులు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చిన సిపిఐ, ఎంఎల్ మరియు ఐఎఫ్టియు నాయకులు. రైతులకు మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పూర్తి రుణమాఫీ చేయాలని, అన్ని పంటలకు పెట్టుబడులకు 50% కలిపి గిట్టుబాటు ధరలు కల్పించాలని అన్నారు. నేడు ఆదోని మండలంలోని కడితోట్ల గ్రామంలో పల్లె పల్లెకు బీజేపీ జెండా కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సాకరే రాఘవేంద్ర, మండల అధ్యక్షులు వేణుగోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆదూరి విజయ్ కృష్ణ, బ్రహ్మ, పరమేష్, రామకృష్ణ మరియు గ్రామస్తులు లక్ష్మణ, అంజని, అయ్యప్ప, తిమ్మప్ప మరియు మహిళా నాయకురాలు వినితా గుప్తా, విజయలక్ష్మి, చంద్రవతి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉదయం ఆదోని నగరు రైల్వే మార్గ మధ్యంలో గుర్తు తెలియని యువకుడి శవం లభ్యమైనట్టు రైల్వే ఎస్ఐ తెలిపారు. నేడు ఆదోని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.